హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు కిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివకుమార్ ధవల. 5 రాసుల సరాసరి 60. మొదటి 4 రాసుల సరాసరి 58 అయినా చివరి సంఖ్య ఎంత? స్మాల్ క్వశ్చన్ అండి. మొదటి 5 రాసుల సరాసరి 60. 5 రాసుల సరాసరి 60. అందులో మొదటి 4 రాసుల యొక్క సరాసరి 58. మొదటి 4 రాసుల యొక్క సరాసరి 58 అయినా చివరి సంఖ్య ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, ఇక్కడ ఏమన్నాడు? 5 రాసులు ఇచ్చాడంటే ఆ 5 అంకెల యొక్క సరాసరి 60 అన్నాడు. అందులో మొదటి 4 వాటిల సరాసరి ఇచ్చాడు, చివరి సంఖ్య ఎంత అన్నాడు. రైట్, ఇక్కడ చూసినట్లయితే జనరల్ థింగ్ అండి. రైట్, 5 రాసుల సరాసరి 60 అవునా? రైట్, ఇక్కడ ఇది 4 రాసుల సరాసరి 58 అవునా? రైట్, మిగిలింది ఎంత అని అడుగుతున్నాడు. మిగిలిన సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు మిగిలిన సంఖ్య ఎట్లా వస్తుంది? మొత్తం సంఖ్యల మొత్తం ఎంతైతే ఉందో దాని నుంచి ఈ 4 సంఖ్యలు ఏవైతే మొత్తం ఉందో తీసేస్తే కదా రిమైనింగ్ నెంబర్ వస్తుంది. అంటే ఇక్కడ సమ్ క్యాలిక్యులేట్ చేయాలనేది మనం అర్థం చేసుకోవాలి. సమ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? 5 రాసుల యొక్క సరాసరి 60 అయితే సమ్ ఎంత అవుతుంది? 60 × 5 5లో 30 300 అవుతుంది అవునా? ఇది 5 సంఖ్యల యొక్క మొత్తం. తర్వాత మొదటి 4 సంఖ్యల సరాసరి 58 అన్నాడు. ఎన్ని? 4 సంఖ్యలే అవునా? రైట్, వీటిని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? 4 8 32 3 2 5 4 20 23. రైట్, దీని నుండి తీసినట్లయితే 10లో 2 పోతే 8, 9లో 3 పోతే 6. రైట్, 68. ఆ సంఖ్య ఎంత అన్నాడు? 68. ఇట్లా క్యాల్కులేట్ చేయాలి. ఏం లేదండి, 5 రాసుల సంఖ్య సరాసరి 60 అన్నాడు. అందులో మొదటి 4 రాసుల సరాసరి 58 అయితే చివరి సంఖ్య ఎంత? మొదటిగా అన్నింటి మొత్తం కలపాలి. తర్వాత 4 సంఖ్యల యొక్క మొత్తం ఎంతో క్యాలిక్యులేట్ చేసాం. మొత్తం నుంచి ఈ మొత్తం తీస్తే రిమైనింగ్ ఉన్నదే కదా మిగిలిన సంఖ్య. కాబట్టి అట్లా చేయాలి. ఏడు రాసుల సరాసరి 15. అందులో మొదటి 3 రాసుల సరాసరి 12. చివరి 3 రాసుల సరాసరి 18 అయినా మధ్యలో సంఖ్య ఎంత? కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు. రైట్, ఇక్కడ ఏమన్నాడు? 7 రాసుల యొక్క సరాసరి 7 అంకెలు ఇచ్చాడు. ఆ 7 అంకెల యొక్క సరాసరి ఇచ్చాడు. ఇచ్చి అందులో మొదటి 3 ఇచ్చాడు, అట్లాగే చివరి 3 రాసుల సరాసరి ఇచ్చాడు. మధ్యలో రాసి ఎంత అని అడుగుతున్నాడు. రైట్, ఇక్కడ చూసినట్లయితే 7 × 15 ఎంత అవుతుంది? ఇది 105 అవునా? రైట్, 7 × ఇదేమవుతుంది? 7 రాసుల యొక్క మొత్తం అవుతుంది. రైట్, మొదటి 3 రాసులు 2 × మొదటి 3 రాసులు 3 × 12 ఎంత అవుతుంది? ఇక్కడ 36. చివరి 3 రాసులు 54. అంతేనా? ఈ రెండు ఏంటి? ఈ 7 సంఖ్యలలో ఒక 6 సంఖ్యల యొక్క మొత్తం. ఇవి 7 సంఖ్యల మొత్తం. ఈ 7 సంఖ్యల మొత్తంలో ఈ 6 సంఖ్యల మొత్తం తీసేస్తే ఏమవుతుంది? ఒక సంఖ్య తాలూకు వాల్యూ వస్తుంది అవునా? ఆ ఒక సంఖ్య ఏ సంఖ్య? ఇవేమో మొదటి 3, ఇవేమో చివరి 3. మిగిలింది ఏంటి? మధ్యలో సంఖ్య మిగిలింది. కాబట్టి అదే మధ్యలో సంఖ్య. అదే కదా ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి సంఖ్య యొక్క విలువ ఎంత అన్నాడు. అంటే ఈ రెండు కూడాలి,
దీని నుంచి లెస్ చేయాలి. రైట్, అదే చేద్దాం. చేసినట్లయితే ఇక్కడ ఈ రెండు కూడితే ఎంత అవుతుంది? 6 4 10, 5 4 9. అంటే ఇక్కడ 90 వచ్చింది. 105లో 90 పోవాలి. 105లో 90 పోతే ఎంత వస్తుంది? 15 అవుతుంది. మధ్యలో విలువ 15. రైట్, అట్లాగే ఏడు రాసుల సరాసరి 15, మొదటి 4 రాసుల సరాసరి 16, చివరి 4 రాసుల సరాసరి 16 అయినా మధ్యలో సంఖ్య ఎంత? రైట్, ఇక్కడికి స్మాల్ డిఫరెన్స్ ఉందండి. ఈ లెక్కకి చిన్న తేడా ఉంది. ఇక్కడ ఏమన్నాడు? 7 రాసుల యొక్క సరాసరి ఇచ్చాడు, మొదటి 3 చివరి 3 ఇచ్చాడు, మధ్యలో అడిగాడు. రైట్, ఇక్కడే అడిగాడు 7 రాసులు ఇచ్చాడు. 7 రాసులు ఎంత అవుతుంది? 15 ఏళ్ళ 105 అవుతుంది. అట్లాగే మొదటి 4 అంటే 16 4 64, చివరి 4 ఇచ్చాడు 16 4 64. ఈ రెండు కలిపితే ఏమవుతుంది? ఈ రెండు కలిపితే గనక మనకి ఒక సంఖ్య డబల్ వస్తుంది. అవునా? ఇవేమో మొదటి 4, ఇవేమో చివరి 4, మొత్తం ఎన్నైనాయి? ఇక్కడ 8 యాడ్ చేశాం. 8 ఒక సంఖ్య డబల్ వచ్చింది. ఏ సంఖ్య డబల్ వచ్చింది? రైట్, ఏం లేదు, ఇక్కడ 7 సంఖ్యలు తీసుకుందాం. 1 2 3 4 5 6 7, 7 సంఖ్యలు తీసుకుందాం. ఏమో మొదటి 4, ఏమో చివరి 4. ఏది ఇక్కడ డబల్ వచ్చింది? డబల్ రీడ్ చేయబడింది మధ్యలో ఉన్నది. 4వ స్థానంలో ఉన్నది ఇక్కడ డబల్ రీడ్ చేయబడింది. మధ్యలో ఉన్నది డబల్ చేయబడింది. అంటే ఈ మొత్తంలో ఎంత అవుతుంది? మొత్తం 128 అయ్యింది. అంతేనా? 128. ఈ 128లో ఈ సెంటర్ లో ఉన్న సంఖ్య ఏమైంది? ఇందులో డబల్ గా వచ్చి పడింది. డబల్ వచ్చి పడింది. అవునా? రైట్, డబల్ వచ్చి పడింది. కాబట్టి ఈ 128 నుంచి 105 తీసాము అనుకోండి. 128 నుంచి 105 తీస్తే ఎంత వస్తుంది? 8లో అయిపోతే ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ 2 ఉంటుంది, 23 వస్తుంది. అవునా? మరి 23 అనే ఆన్సర్. 23 ఆన్సర్. ఎందుకు ఆన్సర్? ఏమో 105 ఏంటిది? 105 7 సంఖ్యల సరాసరి. అవునా? ఇక్కడ వచ్చిందంటే 128 8 సంఖ్యల సరాసరి. 8 నుంచి 7 తీసేస్తే ఒక సంఖ్య సరాసరి వచ్చినట్టు. అవునా? ఆ ఒక సంఖ్య సరాసరి వచ్చింది, బానే ఉంది. ఆ ఒక సంఖ్య ఏది అంటే కనుక ఎక్సెస్ గా ఏదైతే వచ్చిందో అదే. ఎక్సెస్ గా ఏది వచ్చింది? 4వ సంఖ్య డబుల్ పడింది. కాబట్టి ఆ మధ్యలో ఉన్న సంఖ్య వాల్యూ ఇది 23. రైటా? ఏదైనా ఒకటే. మొదటి 3 చివరి 3 ఇచ్చి మధ్యలో కట్టమన్నా మైనస్ చేయాలి, మొదటి 4 చివరి 4 ఇచ్చి మధ్యలో కట్టమన్నా అంతే చేయాలి. ఇట్లా మొదటి 4 చివరి 4 కదండి. ఇక్కడ 9 సంఖ్యలు ఇచ్చి మొదటి 4 చివరి 4 ఇచ్చి మధ్యలో అడగచ్చు, మొదటి 5 చివరి 5 ఇచ్చి మధ్యలో అడగచ్చు. అంటే ఇక్కడ సంఖ్య బట్టి లెక్క అనేది మనకి మారుతుంది. రైట్, ఇక్కడ 12 సంఖ్యలు ఇచ్చాడు అనుకోండి. 12 సంఖ్యలు ఇస్తే ఎంత అవుతుంది? మొదటి 6 చివరి 6 ఇవ్వచ్చు. సరే, 12 ఇవ్వడు. 12 అయితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. 13 మొదటి 6 చివరి 6 ఇవ్వచ్చు. అట్లాగే మొదటి 7 చివరి 7 అనొచ్చు. అంటే బేస్ సంఖ్య స్థానంలో రాసుల సంఖ్య అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా చూడండి, ఇక్కడ 7 అన్నాడు, ఇక్కడ 5 అన్నాడు, ఇక్కడ 9 అన్నాడు, ఇక్కడ 13 అన్నాడు. బేస్ సంఖ్యా స్థానంలో రాసుల సంఖ్య ఇస్తాడు. ఇచ్చి మొదటివి చివరివి అటు ఇటు తారుమారు చేస్తాడు. 6 6 అంటాడు, లేకపోతే 7 7 అంటాడు. ఇక్కడ 4 4 అన్నాడు, లేకపోతే 5 5 అన్నాడు. ఇక్కడ 3 3 అంటాడు, ఇక్కడ లేదా ఇక్కడ 4 4 అంటాడు. ఏదన్నా ఒకటే. ఇట్లా తీసివేయాలి. రైటా? రైట్. 4 రాసులలో మొదటి 3 రాసుల సరాసరి 15,
చివరి 3 రాసుల సరాసరి 16, 4వ రాశి 19 అయినా మొదటి రాశి విలువ ఎంత? వీటి లెక్క ఒకసారి చూసినట్లయితే 4 సంఖ్యలు ఇచ్చాడు. 4గింట్లో మొదటి 3 సరాసరి ఏమొచ్చి 15 అన్నాడు, చివరి 3 సరాసరి ఏమొచ్చి 16 అన్నాడు. అవునా? అంటే ఇక్కడ మీనింగ్ రాసుల్లో 3 అంకెల సరాసరి ఎంత? మొదటి 3 అంకెలు 15 3 45. అట్లాగే చివరి 3 అంకెలు అన్నాడు. అంటే చివరి 3 అంకెలు 3 × 16 40, 16 3 48. రైట్. ఇదేంది లెక్క? మొదటి 3 సంఖ్యలు అంటే 1 2 3 4 ఉన్నాయి. 4 ఉంటే ఈ 3 తాలూకు ఇది. అవునా? ఇదేంది లెక్క? 2 3 4 ఈ 3 దాని తాలూకు ఇది. అవునా? మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? మొదటి రాశి విలువ ఎంత అన్నాడు. మనకి ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? 4వ రాశి విలువ 19 అని ఇచ్చాడు. అవునా? 4వ రాశి విలువ 19 అని ఇచ్చాడు. రైట్. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. ఇక్కడ 19 కలిపాము అనుకోండి. 19 కలిపితే ఎంత వస్తుంది? ఇక్కడ 9కి 5 కలిపితే గనక 14 అవుతుంది. 4 5 6 64 అవుతుంది. ఈ 64 దేని తాలూకు లెక్క? 1 2 3 అట్లాగే 19. 19 అంటే ఏంటి? 4వది. అంటే 1 2 3 4 కలిపితే 64 అని, 2 3 4 కలిపితే 48. మరి 1 2 3 4 నుంచి 2 3 4 తీసేసామనుకో ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది. అంటే 64 నుంచి 48 పోతే ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. అంటే ఇక్కడ 14లో 8 పోతే గనక 6 అవుతుంది, 1 అవుతుంది. అంటే 16 వస్తుంది. మొదటి రాశి విలువ ఎంత? 16. ఇట్లా కాకుండా డైరెక్ట్ గా చేసినట్లయితే ఇక్కడ ఎంత అన్నాం? ఇక్కడ 3 15ల 45 అన్నాం, 16 3ల 48. ఈ మొదటి 3, ఇవి చివరి 3. ఈ దీని నుంచి దీన్ని తీసేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 3 వస్తుంది. అవునా? ఈ 3నే ఈ చివరి 19 నుంచి 3 పోతే ఎంతైతే ఆన్సర్ వస్తుందో అది డైరెక్ట్ గా ఇచ్చు. లేదా ఇట్లా ఒక్కసారి గెస్ చేయాలి. ఏముంది? ఇక్కడ 1 2 3 అంకెలు ఉన్నాయి. ఇక్కడ 2 3 4 ఉన్నాయి. 4వది ఇచ్చాడు. 4వది దీనికి యాడ్ చేస్తే 1 2 3 4 అవుతాయి. 1 2 3 4 2 3 4 చేస్తే 1 వస్తుంది అన్నది మనం గమనించాలి. రైటా? రైట్. సోమవారం నుంచి గురువారం వరకు సగటు ఉష్ణోగ్రత 42 డిగ్రీలు. అట్లాగే మంగళవారం నుంచి శుక్రవారం వరకు సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీలు. అట్లాగే శుక్రవారం ఉష్ణోగ్రత సోమవారం నాటి ఉష్ణోగ్రతలో 4/5వ వంతు అయినా సోమవారం టెంపరేచర్ ఎంత అని అడుగుతారండి. సోమవారం ఉష్ణోగ్రత ఎంత అనేది మనకు క్వశ్చన్. స్మాల్ క్వశ్చన్ అంటే ఒకసారి చూసినట్లయితే సోమవారం నుంచి గురువారం వరకు సగటు ఉష్ణోగ్రత 42 డిగ్రీలు అన్నాడు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు సగటు ఉష్ణోగ్రత 45 డిగ్రీలు అన్నాడు. శుక్రవారం ఉష్ణోగ్రత సోమవారం ఉష్ణోగ్రత నాటికి 4/5 అవుతుంది. శుక్రవారం ఎంత ఉష్ణోగ్రత ఉందంటే సోమవారంలో ఎంతైతే ఉష్ణోగ్రత ఉందో దానిలో 4/5 వంతు శుక్రవారం ఉంది. అయినా సోమవారం నాటి ఉష్ణోగ్రత ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. అంటే ఒకసారి చూసినట్లయితే సోమవారం నుంచి గురువారం వరకు మొత్తం ఎన్ని రోజులు? సోమ
మంగళ బుధ అండ్ గురు అంటే 4 రోజులు 42 మొత్తం కూడినట్లయితే 42 ఇంటూ 4 168. అవునా? రైట్. అట్లాగే మంగళవారం నుంచి శుక్రవారం వరకు మంగళవారం బుధవారం గురువారం అండ్ శుక్రవారం 40 డిగ్రీలు ఉంది. అంటే 40 ఇంటూ 4 4 16 150. రైటా? రైట్. ఇది సోమవారం నుంచి గురువారం వరకు, ఇది మంగళవారం నుంచి శుక్రవారం వరకు. ఒకసారి చూసినట్లయితే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసింది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు క్యాలిక్యులేట్ చేశాం. మొత్తం ఎన్ని రోజులు? 1 2 3 4 5 డేస్ అండి. 5 డేస్ కి అంటే ఇక్కడ ఏమొచ్చింది, 5 రోజుల ఉష్ణోగ్రతలు యాక్చువల్ గా. అందులో మొదటి 4 రోజులు క్యాలిక్యులేట్ చేసాం, 168 వచ్చింది మొత్తం. చివరి 4 రోజులు క్యాలిక్యులేట్ చేస్తే 160 వచ్చింది. అవునా? ఇందాక వచ్చిన కాన్సెప్ట్ రైట్. ఇప్పుడు దీని నుంచి తీసివేస్తే గనక, దీని నుంచి తీసివేస్తే ఏమవుతుంది, మంగళవారం పోతుంది, బుధవారం పోతుంది, గురువారం పోతుంది. అంటే సోమవారము ప్లస్ శుక్రవారము ఇజ్ ఈక్వల్ టు, సోమవారం ప్లస్ శుక్రవారం ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 168 లో 60 పోతుంది. 168 లో 6 పోతే ఇక్కడ 8 వస్తుంది. రైట్. రైట్. ఈ 8 దేంది, ఈ 8 దేంది అంటే గనక సోమవారం నుంచి శుక్రవారం తీసేస్తే వచ్చేది 8. సోమవారం మైనస్ శుక్రవారం ఇజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ లెస్ చేసాం, మైనస్ చేసాం. మంగళవారం పోయింది, బుధ పోయింది, గురు పోయింది. సోమవారం మైనస్ శుక్రవారం ఇజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. అవునా? రైట్. మనకు ఇక్కడ ఒక ఇంటి ఇచ్చాడు. ఏమిచ్చాడు, శుక్రవారం నాటి ఉష్ణోగ్రత సోమవారం నాటి ఉష్ణోగ్రతలో 4/5 అంటే శుక్రవారం ఇజ్ ఈక్వల్ టు సోమవారంలో 4/5. సోమవారం ఇంటూ 4/5. ఇక్కడ శుక్రవారము ఈస్టు సోమవారం ఎంత వస్తుంది, 4:5 వస్తుంది. అంటే శుక్రవారం 4 అయితే సోమవారం 5 అని అర్థం. రైట్. ఇక్కడ సోమవారం మైనస్ శుక్రవారం ఇజ్ ఈక్వల్ టు ఎంత, 8. ఇక్కడ సోమవారం మైనస్ శుక్రవారం ఎంత అవుతుంది, 1 ఏమో 8 అయ్యింది. అవునా? ఇక్కడ సోమవారం మైనస్ శుక్రవారం 5 నుంచి 4 పోతే 1. ఆ 1 దేనికి సమానం, 8కి సమానం. రైట్. రైట్. ఇక్కడ మనకి ఏం అడిగాడు, సోమవారం నాటి ఉష్ణోగ్రత ఎంత, సోమవారం ఎంత ఉంది, సోమవారం 5 ఉంది కాబట్టి 5 ఎంత, 8 ఎంత, 40 డిగ్రీలు అండి. సోమవారం ఉష్ణోగ్రత ఎంత, 40 డిగ్రీ. ఎట్టా క్యాలిక్యులేట్ చేయాలి, ఏం లేదు, వాడు ఇచ్చిన దాన్ని ఒక్కసారి రాసుకుంటే, ఒక్కసారి మనం ఈ 2 మైనస్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉందా, లేదా ఈ 2 కలిపితే ఏదైనా ఉపయోగం ఉందా అన్నది గమనించాలి. మైనస్ చేసామనుకోండి, ఈ మధ్యలో ఉన్నటువంటి వాల్యూస్ అన్ని పోయినాయి. సోమవారం మైనస్ శుక్రవారం అనేది 8 వచ్చింది. రైట్. ఇది పక్కన పెట్టాం. ఇంకా ఏమైనా లెక్కలు ఇచ్చాడంటే ఇక్కడ ఇచ్చాడు. ఏమిచ్చాడు, సోమవారం నాటి ఉష్ణోగ్రతలో 4/5 వంతు శుక్రవారం ఉష్ణోగ్రత. అంటే శుక్రవారము సోమవారం మధ్య నిష్పత్తి, ఉష్ణోగ్రతల్లో నిష్పత్తి 4:5. భేదం ఎంత, 8. నిష్పత్తి ప్రకారం భేదమేమో 1, వాడిచ్చిందేమో 8. 1 ఏంటైతే సోమవారం ఎంత, సోమవారం అంటే 5 ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక 40 వస్తుంది. అదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఇట్లాంటి లెక్కలు ఇస్తే ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. వరుస 5 సంఖ్యల సరాసరి 45 అయినా కనిష్ట సంఖ్య ఎంత. వరుస 5 సంఖ్యల సరాసరి 45 అయినా అందులో కనిష్ట సంఖ్య ఎంత అనేది మనకి ఏమన్నాడు, వరుస 5 సంఖ్యల సరాసరి 45 అన్నాడు. వరుస 5 సంఖ్యలు జనరల్ గా చెప్తాం. ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఒక స్మాల్ షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ప్రకారం చూద్దాం. జనరల్ మెథడ్ చూసినట్లయితే జనరల్ గా ఏముంది, జనరల్ గా చూసినట్లయితే మొదటి సంఖ్య x అవుతుంది. వరుస 5 సంఖ్యలు అన్నాడు కాబట్టి రెండవ సంఖ్య x+1 అవుతుంది, మూడవది x+2 అవుతుంది, నాలుగవది x+3 అవుతుంది, ఐదవది x+4 అవుతుంది. ఇవి వరుస 5 సహజ సంఖ్యలు. వరుస 5 సంఖ్యలు అంతే, వరుస సంఖ్య. రైట్. వీటిని యాడ్ చేసినట్లయితే వీటిని కూడితే ఎంత వస్తుంది, 5x అవుతుంది ప్లస్ ఇది
6 4 10 అవుతుంది, 5x ప్లస్ 10. ఇది వాటి యొక్క టోటల్. వాటి యొక్క టోటల్ ఎంత? సరాసరి 45. 5 అంకెలు సరాసరి 45 అయితే టోటల్ ఎంత అవుతుంది? 45 ఇంటూ 5. అంతేనా? రైట్. ఇక్కడ 5 5 25, 2 5, 4 5 20 ప్లస్ 2 22, 225. 5x ప్లస్ 1 is equal to 225 అయితే 5x is equal to ఎంత అవుతుంది? 259. x is equal to ఎంత అవుతుంది? 5 4 20, 5 3 15 అంటే 43 వచ్చింది. మనకేమడిగాడు? కనిష్ట సంఖ్య ఎంత? కనిష్ట సంఖ్య ఏది? స్టార్టింగ్ ఇదే కాబట్టి x. కనిష్ట సంఖ్య 45. గరిష్ట సంఖ్య అన్నాడు అనుకోండి. గరిష్ట సంఖ్య అంటే ఏం చేయాలి? గరిష్ట సంఖ్య ఏది? x ప్లస్ 4 కాబట్టి 43 ప్లస్ 4 47. అవునా? ఇట్లా చేయాలి. ఇట్లా కాకుండా మనకు ఒక చిన్న షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ 5 సంఖ్యలు వరుస సంఖ్యలు అయితేనే మీకు చేయాలండి. 5 వరుస సంఖ్యల యొక్క సరాసరి ఎంత అన్నాడు? 45 అన్నాడు. 5 వరుస సంఖ్యల సరాసరి 45 అన్నాడు అంటే ఈ సరాసరి ఏదైతే ఉందో అదే సెంటర్ వాల్యూ అవుతుంది. ఎప్పుడు అంటే వరుస సంఖ్యలు సరాసరి ఇస్తే గనక, అది కూడా ఇది బేసి సంఖ్య అయితే, మొత్తము సంఖ్యలు బేసి సంఖ్య అయ్యి వాటి తాలూకా సరాసరి ఇస్తే గనక అదే మనకి సెంటర్ తాలూకా వాల్యూ అవుతుంది. అంటే ఇక్కడ 5 సంఖ్యలు ఉంటే మూడవది 45 అవుతుంది. ఇటుపక్క 2 ఉంటాయి, అది 45. తర్వాత ఏముంది? 46 47. ఇటుపక్క 2 ఉంటాయి, ఎంత? 44 43. చిన్నదేది 43, పెద్దదేది 47. ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఇదంతా మనం లెక్క చేయకూడదు. ఇదంతా జనరల్ మెథడ్. అట్లా చేయకుండా ఇట్లా సింపుల్ గా రాయాలి. రైట్. ఇంకొక లెక్క చూసినట్లయితే వరుస 6 బేసి సంఖ్యల సరాసరి 50. గరిష్ట సంఖ్య ఎంత? అంటే ఇక్కడ ఏమన్నాడు? 6 వరుస బేసి సంఖ్యల సరాసరి 50 అన్నాడు. రైట్. చూసినట్లయితే 50 సెంటర్లో వేద్దాం. వేసామా? వరుస బేసి సంఖ్యలు 6 వరుస బేసి సంఖ్యలు అంటే ఇక్కడ దీని తర్వాత బేసి సంఖ్య ఏమవుతుంది? 51 అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది? 53 అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది? 55 అవుతుంది. దీని ముందు ఏమవుతుంది? 49 అవుతుంది. దీని ముందు 47 అవుతుంది. దీని ముందు 45 అవుతుంది. గరిష్ట సంఖ్య ఏది? గరిష్ట సంఖ్య ఏది? 55. కనిష్ట సంఖ్య ఏది? 45. మొత్తం ఎన్ని బేస్ సంఖ్యలు? 6 బేస్ సంఖ్యలు. ఆ 6 బేస్ సంఖ్యలు ఏంటి? 45, 47, 48, 51, 53, 50 ఇది ఉండదు. ఇది 50 కాకుండా ఈ 6 మనకి బేస్ సంఖ్యలు. అందులో పెద్దదేది 55, చిన్నదేది 45. ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. అంతేగాని మళ్ళీ ఇదంతా వేయకూడదు. x ప్లస్ 2 ప్లస్ x ప్లస్ 4 అట్లా వేయకూడదు. ఇట్లా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అర్థమైందా? రైట్. వరుస 5 సరి సంఖ్యల సరాసరి 50 అయినా ఆ సంఖ్యలు ఏవి అని అడుగుతాడు. దట్ ఏదన్నా మనకు ఒకటే. సరాసరి అంటే అది సెంటర్. రైట్. మనకి ఇక్కడ ఏమన్నాడు? సరి సంఖ్యలు అన్నాడు. ఆ సరాసరి కూడా 50 ఇచ్చింది. ఇది ఎట్లాగూ 5 అంటే బేసి సంఖ్య కాబట్టి అదే సెంటర్ అవుతుంది. రైట్. దీని తర్వాత ఏమవుతుంది? 52 వస్తుంది. దీని తర్వాత 54 వస్తుంది. దీని ముందు 48 అవుతుంది. దీని ముందు 46 అవుతుంది. మొత్తం ఎన్ని? 5. 1 2 3 4 5. అదే ఆ సంఖ్యలు ఏమి అన్నాడు కదా? ఈ 5 ఆ సంఖ్య. కనిష్ట సంఖ్య ఏదంటే ఇది రాయాలి. గరిష్ట సంఖ్య ఏదంటే ఇది రాయాలి. అర్థమైందా? సింపుల్. అట్రాయి కానీ దీన్ని మళ్ళీ మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. రైటా? రైట్. రైట్. ఇక్కడతో ఈ యావరేజ్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ మెయిన్ టాపిక్ అంతా క్లియర్ అయిందండి. నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకొన్ని ప్రాబ్లమ్ చూస్తే కనుక మనకి యావరేజ్ కి సంబంధించి కాన్సెప్ట్ అనేది పూర్తవుతుంది. ఈ యావరేజ్ సంబంధించి మాక్సిమం ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా
1 నుంచి 2 మార్కులు రావడానికి అవకాశం ఉంటుందండి. రైట్, నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.